స్టార్ డైరెక్టర్ క్రిష్ కెరియర్ స్టార్టింగ్ లో అదిరిపోయే సినిమాలు చేశాడు. కానీ 2 సినిమాల విషయంలో మాత్రం క్రిష్ గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మరి క్రిష్ కి ఎందుకు ఇలా జరుగుతోంది? నెక్స్ట్ క్రిష్ ఏం చేయబోతున్నాడు అనేది హాట్ టాపిక్ గా మారింది. గమ్యం, వేదం, కంచె లాంటి చిత్రాలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన క్రిష్ అయితే చివరిగా చేసిన కొండపొలం సినిమాతో ఏమాత్రం మెప్పించలేకపోయాడు. ఇక దీని తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు సినిమాను చాలా గ్రాండ్ గా మొదలు పెట్టాడు. దాదాపుగా 3.5 ఏళ్ల క్రితం ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళింది. అయితే ఈ సినిమా తర్వాత మొదలైన భీమ్లా నాయక్, బ్రో సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ కొంతవరకు జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకున్నాయి. కానీ హరిహర వీరమల్లు షూటింగ్ మాత్రం ఇంకా పూర్తి కాలేదు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లుగా ప్రకటించారు. క్రిష్ ప్లేస్ లో ఎంఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించనున్నాడు. పవన్ ని జ్యోతి కృష్ణ హ్యాండిల్ చేస్తాడా లేదా అనేది పక్కన పెడితే క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి ఎందుకు తప్పుకున్నాడనేది హాట్ టాపిక్ గా మారింది. గతంలో కంగనా రనౌత్, మణికర్ణిక విషయంలో కూడా ఇదే జరిగింది. కంగనా రనౌత్ లీడ్ రోల్ లో క్రిష్ ఆ సినిమా మొదలు పెట్టాడు. కానీ చివర్లో కంగనా, క్రిష్ మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ రావడం, మరి ఈ సినిమా అయినా కంప్లీట్ అవుతుందో లేదో చూడాలి మరి.